దసరా అంటే ఏమిటి మరియు దాన్ని ఎందుకు జరుపుకుంటారు? దసరా విజయదశమి అని కూడా పిలుస్తారు. ఇది రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని జరుపుకునే హిందూ పండుగ. ఈ రోజు భారతదేశంలో దుర్గా పూజ మరియు నవరాత్రి వేడుకలకు ముగింపు. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఇంట్లో అందరికీ సంపద మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని ప్రార్థించడంతో ముగుస్తుంది. ఈ రోజున దుర్గా పూజ సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి లక్ష్మీదేవి తన భర్త ఇంటికి తిరిగి వెళ్తుందని నమ్ముతారు. ఈ శుభ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి తమ పూర్వీకులను పూజిస్తారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి శాంతి మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి ప్రజలు ప్రత్యేక పూజలు లేదా ఆచారాల్లో పాల్గొంటారు. వారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. స్నేహితులు, బంధువులు మరియు కుటుంబ సభ్యులకు స్వీట్లు పంపుకుంటారు. దసరా పండుగ శుభదినం నాడు ఉత్తరప్రదేశ్ ప్రజలు తమ వీధుల్లో పండుగలను వెలిగించి ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగలను ప్రవేశ ద్వారాల వద్ద రంగోలీ మండపాల లోపల దీపాలు, రావణుడితో పోరాడటానికి రాముడు ఉపయోగించిన వివిధ ఆయుధాలు, పండళ్ల లోపల ప్రదర్శించబడుతున్న దుర్గాదేవి విగ్రహాలు, మరోవైపు సంపద కోసం లక్ష్మీ విగ్రహాలు ఉన్నాయి. దర్శన సమయంలో లేదా పూజ ముగిసే ముందు ప్రజలు ఈ పండలను సందర్శిస్తారు. ఈ పండుగ భారతదేశం అంతటా కొన్ని ఇళ్లలో ఆచారాల్లో భాగంగా లక్ష్మీ పూజను కూడా జరుపుకుంటుంది. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టమని వారు నమ్ముతారు. కాబట్టి లక్ష్మీ పూజ రోజున ప్రజలు లక్ష్మీదేవికి సర్గిని నైవేద్యంగా పెడతారు. సర్గి అనేది కొన్ని సాంప్రదాయ ఆచారాల్లో, ముఖ్యంగా నేపాల్ సమాజాలలో దీపావళి పూజ సమయంలో ఉపయోగించుకునే తీపి వంటకం. దసరా ఎందుకు జరుపుకుంటారు? దసరా అనే పేరు సాంస్కృతిక పదాలైన దశ అంటే 10 మరియు హార అంటే రాక్షసుడు అని అర్థం నుండి ఉద్భవించింది. అందువల్ల దీన్ని 10 రాక్షసుల ఓటమి అని అనువదించవచ్చు. అక్టోబర్ లేదా నవంబర్లో పౌర్ణమి రాత్రి రావణ వధ అనే దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంతో ఈ పండుగ ముగుస్తుంది. ఈ ప్రతిమ త్రేతాయుగ కాలంలో హిందూ పురాణం ప్రకారం రాముడు విష్ణు అవతారం చేత చంపబడిన పౌరాణిక రాజు రావణుడితో సూచిస్తుంది. రాముడు, అతని సహోదరుడు లక్ష్మణుడు మరియు సీత 14 సంవత్సరాలు వారి రాజ్యం నుండి బహిష్కరించబడ్డారని కథ చెబుతుంది. ఈ సమయంలో రావణుడు సీతను అపహరించాడు. సోదరులు తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు తిరిగి వచ్చినప్పుడు కాల జనపనార నూనెతో ఎండిన చెట్టు కొమ్మలతో చేసిన చితిపై రావణుడిని సజీవ దహనం చేయడం ద్వారా అతన్ని ఓడించారు. రావణుని 10 తలలు 9 గ్రహాలు భూమిని మినహాయించి మరియు సూర్యుడిని సూచిస్తాయి. భూమి చుట్టూ ఉన్న దుష్టశక్తులను సూచించే 9 గ్రహాలను దుర్గాదేవి నాశనం చేసిందని హిందువులు నమ్ముతారు. అందువల్ల రాక్షసుడు రావణుడు కూడా ఒక వ్యక్తి మాత్రమే కాదని, అన్ని చెడులు కలిసి ఉన్నాడని నమ్ముతారు. కాబట్టి అతన్ని దహనం చేయడం అంటే చెడుపై విజయం సాధించడం. నేడు దసరా భారతదేశం అంతటా, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా మొదలైన ఉత్తరాది రాష్ట్రాల్లో గొప్ప వైభవంగా జరుపుకుంటారు. స్త్రీలను మాత్రమే దేవతలుగా పూజించే ఇతర పండుగల మాదిరిగా కాకుండా ఈ సమయంలో పురుషులు మరియు స్త్రీలను దేవతలుగా పూజిస్తారు. రావణుడి దిష్టిబొమ్మను సాధారణంగా అసలు పండుగకు కొన్ని రోజుల ముందు మైదా శుద్ధి చేసిన గోధుమలతో తయారు చేసి దానిపై మౌలి మొక్కల నుండి తీసిన సహజ రంగుతో చిత్రిస్తారు. కళ్ళు నల్ల పెయింట్తో ముంచిన చిన్న చెక్క ముక్కలతో తయారు చేయబడతాయి. వివాహిత స్త్రీలు ఆహార పదార్థాలను తాకడానికి అనుమతి లేదు కాబట్టి పెళ్లికాని అమ్మాయిలు మాత్రమే ఈ పనిలో సహాయం చేస్తారు. విజయదశమి రోజున తెల్లవారుజామున పూజ చేసిన తర్వాత పిల్లల బృందాలు అగ్ని చుట్టూ గుమిగూడి రాక్షసుడి దిష్టిబొమ్మ యొక్క 2 చేతులకు తీగలను కట్టి వారిని మధ్యాహ్నం సమయంలో చితిని చుట్టముట్టి దాన్ని తగలబెడతారు. 10 తలలు రాక్షసుడు రావణుడు దహనాన్ని ధృవీకరించే కొన్ని భక్తి పాటల తర్వాత ఆచారాన్ని ఈ వేడుక జానపద పాటలు, నృత్యాలు మరియు ఉత్సవాల రూపంలో 5 రోజుల పాటు కొనసాగుతుంది. వీటిని సాంప్రదాయకంగా రంబిల్ల అని పిలుస్తారు. రాముడి కథల ప్రదర్శన అసలు పండుగకు కనీసం 15 నుండి 20 రోజుల ముందు ప్రారంభమవుతుంది. రావణుడు కేవలం ఒక సాధారణ రాజు కాదు, పుట్టుకతో బ్రాహ్మణుడు. పంచవంశంలో 5 ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నవారు జన్మించాడు. అతన్ని 10 తలలతో చాలా అందంగా కూడా పరిగణించేవారు. అయితే అతను తన సవతి తల్లి ప్రభావానికి గురైనప్పుడు అతను మంత్ర విద్యను అభ్యసించడం మరియు స్త్రీలను అపహరించడం ప్రారంభించాడు. అందువల్ల చెడును నాశనం చేయడానికి ఏకైక మార్గం అతన్ని నాశనం చేయడమేనని నమ్ముతారు. రాముడిని తరచుగా ఆదర్శ కుమారుడిగా, భర్తగా మరియు రాజుగా చూస్తారు. ఆయన చాలా దయగల హృదయుడు మరియు ఎల్లప్పుడూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. నిజమైన హీరో లానే
రావణుడిలా కాకుండా రాముడు తన ప్రజల నుండి అపారమైన ప్రేమను పొందాడు. దుష్టులను సంహరించినందుకు రాముడు పట్ల తమ కృతజ్ఞతను చూపించడానికి హిందువులు ఈ పండుగను జరుపుకుంటారు. అతని ఆదర్శవంతమైన జీవితం వారు అనుసరించడానికి ఒక ఉదాహరణగా ఉండాలనే ఆశతో. చివరగా ధనవంతులు మాత్రమే హాజరయ్యే ఇతర పండుగల మాదిరిగా కాకుండా పేదలను కూడా దేవతలు ప్రసాదంగా ఆహార నైవేద్యం అందించే వాటిని చూడడానికి పెద్ద వేదికలను ఆహ్వానిస్తారు. వివిధ ఇళ్ల నుండి మహిళలు తమను ఆనందానికి కృతజ్ఞతగా దేవునికి రుచికరమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించుకుంటారు. దసరా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా పరిగణించబడడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.